లక్ష కోట్లు స్కామ్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు ఉన్నటువంటి 150-200 కోట్లు స్కామ్ మాత్రమే మిగిలింది. అంటే ఏంది? కడగాలి సార్. కడిగిన ముచ్చులో అవుతాడు. తప్ప అన్ని మాట్లాడుతున్నారు చూడండి. మద్యం కుంభకోణం గురించి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు గారు ఎక్కడ పోటీ చేశారు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టుకతోనే గోడ్ స్పూన్ తో పుట్టాడు. చంద్రబాబు నాయుడు మాదిరిగా 2 ఎకరాల ఆస్థానం కాదు. ఎందుకంటే ఇంత దొడ్డు కంపెనీలు పెట్టి దొడ్డు కంపెనీలతో వ్యాపారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. లక్కీలీ ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. నేనే కాదంటలేదు, ఒక్క నిమిషం. రకరకాల కుటుంబాల్లో పుడతామా, అదేమి మన చేతులు ఉండదు కాదు, అదేం తప్పేం కాదు. ఒక్క నిమిషం ఆగండి. లక్కీలీ ఒక్క నిమిషం ఆగండి. మనకి ఈరోజు అనలిస్ట్గా లక్ష్మణ్ గారు ఉన్నారు. నా డిబేట్లోనే అనేక సందర్భాల్లో లక్ష్మణ్ గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆర్థిక పరిస్థితి 2004 ఎలక్షన్స్ ముందు ఏ రకంగా ఉందో అనేక సందర్భాల్లో చెప్పారు. మీరు అప్పుడు లేరనుకుంటా. ఒక్కసారి ఒక 1 మినిట్ లక్ష్మణ్ గారితో మాట్లాడిస్తుంది సార్. లక్ష్మణ్ గారు వింటున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ బోర్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్. ఆయన బంగారు స్పూన్తో పుట్టారట చంద్రబాబు. అయితే అయ్యి ఉండొచ్చు వాస్తవం కంపారిటివ్గా. కానీ నేనేమంటున్నానంటే ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మధుసూదన్ రెడ్డి గారికి పెద్దగా అవగాహన లేదనుకుంటా. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 2004 ముందు ఆయన పరిస్థితి ఏదో 2 నిమిషాలు చెప్పండి. 1 మినిట్ సార్ ప్లీజ్, 1 నిమిషం. చర్చికి వెళితే బియ్యం ఇచ్చేవాళ్ళు తినటానికి. అక్కడ స్టార్ట్ అయింది ఆ ఫ్యామిలీ. సరే, అదంతా అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. కాకపోతే నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయన తాను 10 రూపాయలు కూడా జోబులో ఉంచుకోకుండా 10 మందికి సహాయం చేసిన వ్యక్తి. ఎవరిని మర్చిపోడు. ఇబ్బంది ఉందంటే అప్పు చేసైనా కూడా అవతల వాణి యొక్క బాధను తీరుస్తాడు. అలా పైకి వచ్చాడు ఆయన. ఆయన ఏ వ్యాపారాలు చేయలేదు. ఒకటి మంగంపేట మైనింగ్ ఒకటే వాళ్ళకు బిజినెస్ ఉంది. అది కూడా రాజారెడ్డి ఆ మైనింగ్ నడిపేటువంటి వాళ్ళ దగ్గర గుమస్తాగా చేరి ఆ మైనింగ్ అతను చనిపోయిన తర్వాత తను డీల్ చేసి తర్వాత వాళ్ళ పేరుతో మార్పించుకున్నాడు. అది దాంట్లో వచ్చే రెవెన్యూ అప్పట్లో రెవెన్యూ చాలా తక్కువ. ఇప్పుడు కాస్ట్ వేరు, అప్పుడు కాస్ట్ వేరు. ఆ డబ్బుతోనే ఆయన రాజకీయాలు చేశాడు. స్వయంగా నాకే చెప్పాడు, నాకేం ఆదాయం ఉంది లక్ష్మణ్, నాన్న అదేదో బిజినెస్ చేస్తున్నాడు, దాంట్లో 10 రూపాయలు తెచ్చి నాకు ఇస్తే ఆ 10 రూపాయలు నేను ఖర్చులు పెట్టుకుంటూ రాజకీయాలకు దిగాను, పనిచేస్తున్నా. మేము కళ్ళారా చూసాం. ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడే నేను ఈనాడు రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. ఒక 2 సంవత్సరాలు ఆలస్యంగా 80లో ఆయన వచ్చాడు. ఇక్కడ ఎన్నిసార్లు ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఆ విలేజ్లో ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఆ పెళ్లికి ఉపయోగించుకో అని చెప్పి మాట ఇచ్చినాడు. అతను ఆ విలేజ్ నుంచి కడపకు రాజశేఖర్ ఇంటి దగ్గరికి వచ్చాడు. బయట 1 గంట నుంచి కూర్చొని ఉంటున్నాడు. ఇంకా పిలవలే, లోపల జనం అంతా ఉన్నారు. నేను అప్పుడు వెళ్ళాను. అయితే నేను బయట అతను ఎందుకు అలా కూర్చున్నాడని అడిగితే ఇట్లా వచ్చాను సార్. సరే, నేను వెంటనే లోపలికి పోయి ఇట్లా ఆయన వచ్చాడు, 1 గంట అయిందంట, మళ్ళీ పల్లెకి పోవాలి కదా అని చెప్పారు రాజశేఖర్. అరే నాకు గుర్తుందయ్యా, ఆయన బయట ఉన్నాడు, నాకు వచ్చి చెప్పారు. అయితే జోబులు 10,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చాడు, డబ్బులు లేవు, అందుకని ఎవరిని అడగాలని ఆలోచిస్తున్నా అన్నాడు. సరే, మీరు నమ్మకపోవచ్చు, నేను జర్నలిస్టుగా నేను కడపలో పుట్టిన వాడిని, ఆ కుటుంబం గురించి వాళ్ళ ఇంటికి పోయిన వాడిని అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా. అంటే నేనే సలహా చెప్పిన, ఇదిగో నీవు పలానా వ్యక్తికి సహాయం చేశావు, అతను నాకు చెప్పాడు, ఎక్స్ అనే వ్యక్తి, అతన్ని పిలిపించు, నువ్వు సహాయం చేసావు కదా, ఇప్పుడు అర్జెంట్ అవసరం, అతను చెప్పు, అతని దగ్గర ఉంటుంది, వ్యాపారస్తుడు వెంటనే ఇస్తాడంటే పిలిపించి అతని ద్వారా అతనికి ఇచ్చి పంపించాడు. అది ఆనాటి పరిస్థితి. ఈ అబ్బాయి చదువుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అతన్ని బెంగళూరు పంపించాడు అంటే అతను విధానాల్లో అతని తొందరపాటు పనులు ఇవన్నీ చూసి
ఇక్కడ ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బందికరమైన తప్పుడు పనులు చేస్తాడేమో అని అయ్యి అక్కడ పోయి బెంగళూరులో కూర్చొని ఏదైనా వ్యాపారం చేసుకొని పంపించాడు. అక్కడికి పోయాడు ఆయన. సరే ఆయన పోయాడు, ఆయన కంపెనీలు ఆయన వ్యవహారాలు నడిపాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా ఆయన వ్యాపారాల్లో సంపాదించుకుంది, ఆయన ఈ కిడ్ ప్రోకోలు వచ్చింది, సాక్షిలోంచి సాక్షిలోకి ఎక్కడికి పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ ఎప్పుడైనాయి? ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంబంధించినవి అవన్నీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా. అంతకుముందు మరి సాక్షి పేపర్ ఎందుకు పెట్టుకోలేదు? ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎందుకు పెట్టారు? ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆ కంపెనీలు ఎలా వచ్చాయి? ఇది ఆలోచించాలి కదా. అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని కూడా తప్పపట్టగలం. 2 ఎకరాల భూమి అంటే ఇవాళ హెరిటేజ్ లో ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఎలా సంపాదించారు మరి ఇన్ని సంవత్సరాల్లో, దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సింది. అందువల్ల అక్కడ ఆ రోజు 1,00,000 కోట్లు అనేది ఏంటంటే ఆ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జాజరేట్ చెప్తారు. ఇప్పుడు మనము కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందన్నారు, అది ఖర్చు పెట్టిందే 98 లక్షలు అని చెప్పారు. అంటే అది నిజమని నమ్ముతారు జనము? దాన్ని ఖర్చు పెడితే అందులో ఏమన్నా 20%, 30%, 40% అవినీతి జరిగిందని అనుకుంటారు. అంతే తప్ప ఆ రోజు రాజకీయంగా ఆరోపణలు చేశారు, అంతేగాని ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి వాళ్ళకి దొరికిన ఆధారాల మేరకు వాళ్ళు కోర్టులో పెట్టారు, అన్ని సీజ్ చేశారు, ఆస్తులన్నీ సీజ్ చేశారు. అది కూడా సార్ అది కూడా మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత ఇప్పుడు చివరికి ఎన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే ఎన్ని కొట్టేశారు, లేకపోతే ఎన్నిటిని అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేశారని పక్కన పెడితే, మీరన్న ఆరోపణలు వచ్చిన టైంలో నాకు బాగా గుర్తు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు ఈడీ. తర్వాత వాటిని నెమ్మది కొన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎంత అనేది చూడాలి, అప్డేట్ అవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసో తెలియదు, ఎందుకంటే ఆయన కూడా వెళ్ళటం మానేశారు. 40,000 కోట్ల అటాచ్ చేసినటువంటి ఈడీ ఈ రోజు 200-300కి పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు లో జరిగింది అన్యాయమే కదా. కోటి రూపాయలు ఏమండి, 200-300 కోట్లు ఏమన్నా తక్కువ? ఒకటి సార్, మధుసూదన్ రెడ్డి గారు సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇంత జరిగిన తర్వాత మీరు ఇప్పుడు లిక్కర్ ఇంకా రాలేదు, ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రకంగా బ్లేటెంట్గా పబ్లిక్గా కనబడుతుంది. సరే రేపు ఏం తెలుస్తుందని పక్కన పెడితే అసలు జరిగినటువంటి తీరు మనం చూసాం, కళ్ళారా చూసాం. మిగిలిన ఇసుక మైనింగ్ వీటి వ్యవహారాలు మన కళ్ళకు పెద్దగా తెలియలేదు, కానీ సామాన్యుడు కూడా అర్థమైంది అంటే ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగింది అని సామాన్యుడు కూడా నమ్మే రకంగా లిక్కర్ విషయం కనబడుతుంది. ఏదర్ ఫర్ బ్రాండ్స్ అవ్వచ్చు, డిస్టిలరీస్ అవ్వచ్చు, పేమెంట్ విధానం కావచ్చు, అవునా కాదా?